వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యుల ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమం జరిగింది. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. భక్తులకు మంగళ ఆశీర్వచనాలను అర్చకులు అందజేశారు. బీఆర్ఎస్ నేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ను మాసప్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వనపర్తిని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే మాజీ మంత్రి గొప్పతనాన్ని ఒకసారి చూడండని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తిలో మాట్లాడుతూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి 2014 ముందు మీ ఆస్తులు ఎంత, 9 ఏళ్లలో మీరు సంపాదించిన ఆస్తులు ఎంత, ఒకసారి శ్వేతపత్రాన్ని విడుదల చేయండని డిమాండ్ చేశారు. బ్రతికుండగానే ఎస్ఎన్ఆర్ మార్గని పెట్టుకోవడం సిగ్గుచెట్టని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించినట్లే అన్నారు. డైరెక్టర్ కోసం హీరోయిన్ రష్మిక ఫీలింగ్ సాంగ్ చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు. అలాంటి మహిళలు ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్నారని అన్నారు. రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు కాదు 5 కోట్ల రూపాయలు ఇచ్చినా ప్రాణాన్ని తిరిగివ్వలేరని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలమ్మ, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భజనలు, కోలాటాలతో గిరి ప్రదక్షిణ సాగింది. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో రీతిన ఆందోళనలు చేపడుతున్నారు. నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత 16 రోజులుగా దీక్ష చేస్తున్న ఉద్యోగులు రోడ్డుపై పాఠాలు బోధిస్తూ నిరసన తెలిపారు. 2 వారాలుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా? సినీ పరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారని అన్నారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకుంటున్నారని మాధవరం కృష్ణారావు అన్నారు. చెందూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కాసుల బాలరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన పరుచూరి చంద్రావతి దంపతులను, దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మెహత్, తహసీల్దార్ శాంత, ఎంపీడీఓ నీలావతి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహంకాళి టెంపుల్ నుంచి మహాలక్ష్మి వీధి వరకు సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాముల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిపిఐ పార్టీ శత జయంతోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల సంక్షేమం కోసం సిపిఐ పార్టీ పనిచేస్తుందన్నారు. నిరుపేదలకు వెంటనే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు దళిత బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. మనస్మృతి ప్రతులను దహనం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ మనస్మృతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రాథోడ్, జైపాల్ నాయక్, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.